ఉత్తర శ్రీవల్లి పుత్తూరుగా పేరొందిన మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదిలాబాద్ గరుడాద్రి క్షేత్రం భక్తి శ్రద్ధలతో పులకించింది. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆలయ కళ్యాణ మండపంలో ఆలయ వంశస్థుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య జరిగిన కళ్యాణ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూరి వజ్రేష్ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ మేరకు అతిథులకు అర్చక స్వామి పవనాచార్యుడు అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామివారి దేవాలయం ఎదిలాబాద్ గ్రామం, ఘట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. శ్రావణ మాసం పాడ్యం నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అమ్మవారి తిరునక్షత్రం పుబ్బా నక్షత్రం, తర్వాత కళ్యాణ మహోత్సవము, నాగుల పంచమి నాడు దివ్య విమాన రథోత్సవం, అంటే ఆగస్టు 17 దివ్య విమాన రథోత్సవం జరుగుతుంది. 18 ఆగస్టు 18 చక్రతీర్థం, తర్వాత 19 ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా వివిధ రకాల సేవలు, అమ్మవారి పుట్టినరోజుకి అభిషేకము, కళ్యాణ మహోత్సవము, దివ్య విమాన రథోత్సవం ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల తర్వాత స్వామి శయనించి అలా అలసటలో ఉంటారు. అప్పుడు అమ్మవారు బాధ్యత తీసుకొని చక్కగా వచ్చిన భక్తుల కోరికలు నెరవేరుస్తూ, ఆమె అమ్మ కదండి, ఆమె త్వరగా కోరికలు నెరుస్తుంది. అందుకే భక్తులందరూ వచ్చి బ్రహ్మోత్సవాల తర్వాత ముడుపులు కట్టిన ఎడలచో త్వరగా మీ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ప్రఖ్యాతి. శ్రావణ మాసం పాడ్యమి నుంచి బ్రహ్మోత్సవాలు తెలుపుతున్నాం. ధనుర్మాసం అత్యంత వైభవంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. దివ్య విమాన రథోత్సవం. మేము వంశపారంపర్య ధర్మకర్తలం. మేమే కాకుండా గ్రామస్తుల్లో చాకలి వాళ్ళు, బోయేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వారి వారి బాధ్యత అమ్మవారి సేవ చేసుకోవడం. ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీడియా కాకుండా డిజిటల్ మీడియా వారు, యూట్యూబ్ ఛానల్ వారు, ఇన్స్టాగ్రామ్ వారు, వీరందరూ కూడా చక్కగా దేవాలయాన్ని, అమ్మవారి గురించి, విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కళ్యాణానికి ఈరోజు సుమారు 4,000 నుంచి 5,000 మంది దాకా కళ్యాణాన్ని వీక్షించారు. ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణంలో ఏం జరుగుతుందనేది కూడా విశిష్టత తెలియజేయడం జరిగింది. వంశపారంపర్య ధర్మకర్తలైన మేము ఎంతో చక్కగా కళ్యాణాన్ని నిర్వహిస్తూ విశిష్టత తెలియజేస్తూ అందరికీ వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత భక్తులకు ఎలాంటి సౌకర్యం? భక్తులకి అన్నప్రసాదము, కళ్యాణం తర్వాత అందరికీ అన్నప్రసాదం, తర్వాత వారికి ప్రతి ఒక్కటి కూడా మంచినీళ్ళు కానీ, లేకుంటే వ్యవస్థ, పార్కింగ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సౌకర్యము. వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా కళ్యాణాన్ని వీక్షించేటట్టు చేసి చక్కటి పూల బందిరితో టెంట్స్ వేసి వారికి ఎండ కొట్టకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో వారు ఆనందంగా కళ్యాణం తిలకించేటట్టు చేసి భోజనం చేసిన తర్వాత వారికి ఆశీర్వాదము, కంకణము ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సంతానము, వివాహం కోసం అమ్మవారికి దండం పెట్టున్న వారికి ప్రత్యేకంగా జీలకర్ర బెల్లము, కళ్యాణం తర్వాత జీలకర్ర బెల్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా గోదా రంగనాయక స్వామి దేవాలయం ఇంత పురాతనమైన దేవాలయం. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అమ్మ పుట్టినరోజు అంటే అది ఈ ముల్లోకాల్లో, ఈ భూమి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పండగ. అలా ఆండాల్ తల్లి ఇక్కడ కొలువై ఎదిలాబాద్ గ్రామంలో మనము ఇంత దగ్గరగా, హైదరాబాద్ సిటీకి ఇంత దగ్గరగా దేవాలయం ఉంది. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ చక్కగా అందరికీ కూడా వారి యొక్క ఆయురారోగ్యం, ఐశ్వర్యము, ధనకనక పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని అమ్మవారు దీవిస్తూ మనకి ఇలా ఈ ఎదిలాబాద్ గ్రామంలో కొలువై ఉంది. అందరూ కూడా రండి, తప్పకుండా అమ్మవారి రథోత్సవము, చక్రతీర్థము, తర్వాత మన ఘటాభిషేకం వీక్షించండి. మీరు ముడుపులు కట్టుకోవచ్చు. ఆగస్టు 22 నుంచి ముడుపులు కట్టుకోవచ్చు. అలా మీరందరూ కూడా ఆయురారోగ్యాలు ఉందని వంశపారంపర్య ధర్మకర్తలైన మేము కూడా అమ్మవారికి ప్రార్థిస్తూ ఓం శ్రీ గోదాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.